ఈరోజు త్రికోటీశ్వర స్వామిని దర్శనం చేసుకున్నందుకు, దక్షిణామూర్తి స్వామిని దర్శనం చేసుకుంటున్నందుకు, ఆ దర్శన భాగ్యం కలిగినందుకు మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎదురయ్యారు. ఏమండి, ఈసారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి, దర్శనం చాలా బాగా జరిగింది అని చెప్పేసి భక్తులు ఎదురొచ్చి చెప్తా ఉంటే గుండెల నిండా ఆనందం. ఇదే కదా చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం అని చెప్పేసి సంతోషపడ్డాం. అలాగే అధికారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే అనేక గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, స్కౌట్ దగ్గర నుండి ఎన్సిసి పిల్లలు, అనేక మంది స్టూడెంట్స్ కూడా ఈరోజు భక్తిభావాలతో ఇక్కడ సేవలు అందించడం చూశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి. పైన చూస్తే ఎండ తగలట్లా, ఏంటని ఇలా పైకెక్కి చూస్తే మొత్తం కూడా చాలా పెండ్యాలు వేసి చల్లటి గాలి వేస్తూ ఉంది, చక్కగా ఉంది. కొండెక్కుతూ ఉంటే ఆనాడు మహానుభావుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చేసిన అభివృద్ధి, ఆ విగ్రహాలు చూడగానే ఆ విగ్రహాలు పెట్టించినటువంటి కోడెల గారు గుర్తొచ్చారు. ఘాట్ రోడ్లో వస్తే ఘాట్ రోడ్ నిర్మాణం చేసి ఈ దేవాలయ పునర్నిర్మాణానికి కృషి చేసినటువంటి కోడెల గారు చేసినటువంటి సేవలు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విశిష్టంగా నిధులు ఇచ్చారు. ఈ దేవాలయాన్ని ఇదొక పర్యాటక క్షేత్రంగా దీన్ని పెంపొందించడానికి ఆ రోజు చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు. కోడెల గారు చేసిన కృషి ఫలించింది. ఈరోజు చక్కగా ఎటు చూసినా పూలు కనపడుతున్నాయి. అలాగే చక్కటి ఈరోజు ఈ పుణ్యక్షేత్రాన్ని ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళినటువంటి ఈరోజు చంద్రబాబు గారిని హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తేడా తెలిసిపోతూ ఉంది. గత ప్రభుత్వంలో ఇంత చక్కటి ఏర్పాట్లు లేవు. ఇప్పుడు మంచినీళ్ళు కానీ, ఏర్పాట్లు కానీ, భక్తులు సౌకర్యం చాలా చాలా వన్గా ఉందని ఈరోజు భక్తులందరూ కొనియాడుతున్నారు. ఇది నాకు సంతృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. అనేక మంది సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు అన్ని సత్రాల్లో కూడా చాలా గొప్పగా చేస్తున్నటువంటి అందరికీ, అన్నదానాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆ త్రికోటేశ్వర స్వామి దక్షిణామూర్తి మాకు దర్శన భాగ్యం కలిగించడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భగవంతుడి ఆశీస్సులు అందినాయి. ఖచ్చితంగా మా లక్ష్యం ఒకటే, అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడం ఒక గొప్ప అదృష్టం అండి. ఆ త్రికోటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అదృష్టం. చక్కగా ప్రజల కోసం నిలబడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా దేవాలయాలు వైభవంగా జరిగేట్టు దేవాలయాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా ప్రోత్సహిస్తాం. ప్రభుత్వం ద్వారా కూడా సహకారం అందిస్తాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తిరుపతి స్థానం కూడా గొప్పగా తీర్చిదిద్దారు. కోటప్ప కొండని అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. ఇట్లా భవిష్యత్తులో వినుకొండ కొండని, రామలింగేశ్వర స్వామి కొండ కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.